బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ విమానం పేలినట్టుగా తెలుస్తోంది. కిశ్వార్ జిల్లాలో కుప్పకూలిపోయింది విమానం. భారత్కు చెందిన MiG అంటే MiG-29 యుద్ధ విమానంగా గుర్తించారు. పైలట్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పాకిస్తాన్ ఇండియా సరిహద్దుకు 90 కిలోమీటర్ల దూరంలో విమానం శకలాలను గుర్తించారు. కుప్పకూలిన విమానాల్లో ఈ ఏడాదిలో ఇది 4వ ఆర్మీ విమానం కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. అయితే టెక్నికల్ లోపం కారణంగా జరిగిందా లేకపోతే శత్రుదేశం దాడి చేస్తుందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ విమానం గగనతలంలో పహారా కాస్తున్నట్లు ప్రస్తుతం తెలుస్తోంది. MiG-29 అనేది సోవియట్ యూనియన్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్లలో ఒకటిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ప్రధానంగా ఎయిర్ సుపీరియారిటీ అంటే ఆకాశంలో ఇది ఎక్కువగా దీని ఒక విధంగా చెప్పాలంటే ఆధిపత్యం ఉంటుంది. ఏకంగా 1977 మొదటి ఫ్లైట్ ఇది. ఆ తర్వాత 1983లో ఇది సేవలోకి రావడం జరిగింది. 4th జనరేషన్గా మాట్లాడుకుంటుంటారు దీనికి సంబంధించి. అండ్ అలాగే సూపర్ మనోవరబిలిటీ గురించి మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే MiG-29 అత్యంత అద్భుతమైన టర్నింగ్ కెపాసిటీ ఉంటుంది దీనికి. డాగ్ ఫైట్లో ఇది చాలా ప్రమాదకరంగా పనిచేస్తుంటుంది. ఇందులో 2 RD-33 ఇంజన్స్ ఉంటాయి. ఒకటి వేగానికి, రెండవది సేఫ్టీ, రెండింటిగా పనిచేస్తుంటుంది. మ్యాక్ 2.25 అంటే గంటకు 2400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సత్తా దీనికి ఉంటుంది. మీరు చూస్తూ ఉన్నారు MiG-29 యుద్ధ విమానం. దాని కెపాసిటీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అయితే దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 30mm GCH-301 కెనాన్ ఉంటుంది. దీంతో పాటు అంటే ఆయుధాల గురించి మాట్లాడుకుంటే R-73 హీట్ సీకింగ్ మిజైల్స్ ఉంటాయి. R-27 అంటే బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ ఉంటాయి. బాంబులు, రాకెట్లు ఇలా ఉంటాయి. అయితే పైలట్ తల తిప్పితే అక్కడ మిజైల్ లాక్ అవుతుంది. ఇది డాగ్ ఫైట్లో గేమ్ చేంజ్ అనమాట. MiG-29 ప్రపంచంలో అనేక దేశాలు ఉపయోగించడం జరుగుతుంది. భారత్తో పాటు రష్యా, యుక్రెయిన్, పోలాండ్ లాంటి దేశాలు కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి అండ్ ఇండియన్ నేవీలోకి 2 MiG-29 ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ వర్షన్గా మాట్లాడుకుంటే MiG-29 UPG అంటే అప్గ్రేడెడ్ వర్షన్. నేవీ వర్షన్లో మాట్లాడుకుంటే MiG-29K ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ బేస్డ్ ఫైటర్ అన్నమాట. అండ్ దీంతో పాటు అద్భుతమైన డాగ్ ఫైట్ సామర్థ్యం దీనికి ఉంది. వేగంతో పాటు మనోవరబిలిటీ కూడా దీనికి ఉంది. అండ్ మైనస్ ఏంటంటే దీనికి మోడర్న్ జెట్స్తో పోలిస్తే ఇది పాత టెక్నాలజీ. మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది. MiG-29 అంటే క్లోజ్ కాంబాక్ట్ కింగ్ అంటే దగ్గరలో జరిగే గగనతల యుద్ధంలో ఇది చాలా ప్రమాదకరమైన జెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ MiG-29 కంపారిజన్ గురించి మాట్లాడుకుంటే MiG-29తో పాటు ఒకసారి Sukhoi 30 లేదా MiG-29 F-16 కంపారిజన్ కూడా ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్గా మాట్లాడుకుంటున్నాం అని చెప్పి. MiG-29 అయితే ఇది రాడార్లో తక్కువ కనిపిస్తూ ఉంటుంది. సూపర్ మనోవరబిలిటీ గురించి మాట్లాడుకుంటుంటారు. డాగ్ ఫైట్లో కింగ్లా ఉంటుంది. అండ్ అలాగే దీనికి కూడా వీక్నెస్ ఏంటంటే రేంజ్ తక్కువ. BVR అంటే బిహైండ్ విజువల్ రేంజ్ అని మాట్లాడుకుంటుంటాం. అంటే లాంగ్ రేంజ్ ఫైట్లో దీని పరిమితి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా తక్కువగా ఉంటుంది అనేది. బట్ Sukhoi 30 MKI వీడి గురించి మాట్లాడుకుంటే లాంగ్ రేంజ్ హెవీ మల్టీ రోల్ ఫైటర్. ఇది థ్రస్ట్ వెక్టరింగ్ ఉంటుందంటే అసాధారణంగా మాన్యువర్స్ ఉంటాయి. భారీ రేంజ్, ఎక్కువ ఆయుధాలు కూడా ఉంటాయి. అండ్ పవర్ఫుల్ రేడార్ గురించి మాట్లాడుకుంటుంటారు. అండ్ దీని స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే BVR అంటే బియాండ్ విజువల్ రేంజ్ డామినేషన్ ఉంటుంది. మల్టీ రోల్ అండ్ రాడార్ సిగ్నేచర్ ఎక్కువ, దీనికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువే. అండ్ వీటితో పాటు మరికొన్ని మాట్లాడుకోవాల్సిన సందర్భం అసలు ఇంతకీ ఈ ఏడాది ఎందుకు ఇలా జరుగుతోంది. ఇప్పటికీ ఇది 4వదిగా మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే మరి ముఖ్యంగా ఆర్మీ నుంచి ఎక్కడ ఇది కన్ఫర్మేషన్ రాలేదు, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇది కుప్పకూలిపోయిందని చెప్పి. బట్ అక్కడ చర్చించుకుంటున్న సందర్భం ఆ విజువల్ని మీరు చూడొచ్చు. అయితే అక్కడ పెద్ద మంటలు చెలరేగాయి అనేది. సాధారణంగా ఏం జరుగుతుంటుందంటే ప్రమాదం అని తెలిస్తే వెంటనే పైలట్ అక్కడి నుంచి బయటకు వచ్చేసి పారాషూట్ సాయంతో బయటపడుతూ ఉంటారు. అండ్ అటువంటిది ఏమైనా జరిగిందా? ఎందుకంటే కేవలం మనం ఒక వెహికల్ను లేకపోతే ఒక ఫైటర్ జెట్ను కోల్పోవడం కాదు, ప్రమాదం జరిగితే అఫ్కోర్స్ మనం కొన్ని కోట్లలో లాస్ అవుతాం. బట్ బియాండ్ మాట్లాడుకుంటే కనుక పైలట్ ట్రైనింగ్ ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన సందర్భం కదా. పైలట్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్కి మాత్రమే అప్పగిస్తూ ఉంటారు. అయితే ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, టెక్నికల్ లోపం మాత్రమే కారణమా లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే శత్రుదేశం పాకిస్తాన్ హస్తం ఏమైనా ఉందా?
ఎందుకు ఈ డౌట్ వస్తుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే నిన్న మన ఆర్మీ అధికారులు ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఒక మాట అనడం జరిగింది. మన కదలికలని ఆపరేషన్ సింధూర్ టైంలో మన కదలికలని డీజీఎంఓ స్థాయిలో మాట్లాడుకుంటున్న క్రమంలో డీజీఎంఓ స్థాయి అధికారులు కాల్ చేసి మనకి చెప్పేవాళ్ళు, మీరు కదిలిస్తున్న ఆ జెట్ని అక్కడే ఆపేయండి, లేకపోతే బాగోదు అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. సో వాళ్ళకందరికీ ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? చైనా ఇస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. చైనా శాటిలైట్ ఇమేజ్ని కావచ్చు, లేకపోతే చైనా శాటిలైట్ సాయంతో వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరుగుతోంది. కాబట్టి వాటిని మనం అరికట్టాలంటే మనం ఇంకా అడ్వాన్స్డ్ అవ్వాలి అంటూ మన అధికారులే, స్వయంగా మన ఆర్మీ అధికారులే చెప్పుకొచ్చారు. కాబట్టి నిన్న ఆయన చెప్పడం, ఈరోజు ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు కనెక్ట్ చేస్తూ ఉంది, దారిస్తుంది, తావిస్తూ ఉంది. ఈ ఘటనకు అసలు కారణం ఏంటి? ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాలి, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రావాల్సి ఉంది. కానీ అసలు ఏం జరిగిందనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు పూర్తి స్థాయిలో. ఈ దాడి వెనకాల పాకిస్తాన్ హస్తం ఉందా? రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ ఎందుకు ఈ మాటలకి బలం చేకూర్చిందనేది నిన్న మన ఆర్మీ అధికారులు మాట్లాడడం. దాంతోపాటు అంతకన్నా ముందు వాళ్ళ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల మీద దాడి చేస్తామని చెప్పి అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చాడు. భారత్ మీద దాడి చేస్తామంటూ కూడా మాట్లాడుకొచ్చాడు. అంతకన్నా ముందు ఆసిఫ్ మునీర్ ఇటు పశ్చిమ దేశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి అరబ్ దేశాలతో, గల్ఫ్ కంట్రీస్తో ఒక కూటమిగా ఏర్పడి నేటో తరహాలో బిల్డ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఒక చర్చ అయితే జరిగింది. ఈ మాటలు, ఈ పాయింట్లు, ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ అనుమానానికి బలం చేకూరుస్తోంది. మరి ముఖ్యంగా నిన్న మన ఆర్మీ అధికారులు మాట్లాడుతూ ఇటు పాకిస్తాన్, ఇన్ఫ్యాక్ట్ మనం ఆపరేషన్ సింధూర్ టైంలో మన ఒక జెట్ని మనం స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే వెంటనే డీజీఎంఓ స్థాయి అధికారి నుంచి మాకు కాల్ వచ్చేది, వెంటనే మీరు స్టార్ట్ చేసిన జెట్ని ఆపేసేయండి అక్కడే, లేకపోతే బాగోదు అనే రకంగా కాల్స్ వచ్చాయి. ఈ సమాచారం ఎలా వెళ్తోంది? చైనా సహాయం అందించింది. చైనా, ఆఫ్కోర్స్ చైనా కావచ్చు, పాకిస్తాన్ పేరు కావచ్చు, ఎక్కడ డైరెక్ట్గా తీసిన పేరు లేవు, బట్ విదేశీ సహాయం అందుకున్నారు అనే భావం వచ్చేలా మాట్లాడుకొచ్చిన క్రమం. ఆబ్వియస్లీ చైనా తప్ప ఇంకెవరు ఇస్తారు పాకిస్తాన్కి సాయం అక్కడ, మరి ముఖ్యంగా ఈ టెక్నాలజికల్ సాయం. కాబట్టి ఇప్పుడు ఈ మాటలకు బలంగా చేకూర్చేందుకు అదే కారణం అయ్యుండొచ్చు అనేది వినిపించే మాట. సో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇవి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వాలి. ఈ దాడికి ప్రధాన కారణం ఇది దాడి అని అనడానికి లేదు, అలా అని చెప్పి కొట్టిపారేయడానికి లేదు, అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు. కానీ ఏదేమైనా MiG-29ని ఈరోజు భారత్ కోల్పోవడం జరిగింది. భారత్కి ఇది ఒక కోలుకోలేని దెబ్బ అంటే కనుక ఎస్, నిర్మోహమాటంగా అటువంటి మాట అనుకోవచ్చు. బట్ మనం మిగ్ని దాదాపుగా ఆపేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్కి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. భారతదేశంలో మిగ్ని కూడా మనం తగ్గించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి మిగ్లు అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా కీలకం. దాంతోపాటు ఈ ఏడాది జరిగిన పరిణామాల గురించి కూడా మాట్లాడుకునే పరిస్థితి. ముందుగా భారత్లో ఎన్ని మిగ్లు ఉన్నాయి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే వేరు మోడల్స్ మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం 2024, 2026 ప్రకారం చూసుకుంటే కనుక సుమారు 69 MiG-29 జెట్స్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నాయి. అప్గ్రేడ్ అయినవి అంటే 29 UPG స్టాండర్డ్లో ఉన్నాయి. ఇంకా యాక్టివ్గానే ఉపయోగిస్తూ ఉంది. ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్స్ గురించి మాట్లాడుకుంటే MiG-29 ఉంది. ఒకప్పుడు చాలా పెద్ద సంఖ్యలో ఉండేవి, కానీ ఇప్పుడు దాదాపుగా రిటైర్ అవుతూ ఉన్నాయి, అయిపోయాయనే చెప్పుకోవాలి. 2023 నాటికి కేవలం 2 స్క్వాడ్రన్స్ మాత్రమే మిగిలిన్నాయి. 2025 నాటికి పూర్తి ఫేజ్ అవుట్ చేయాలని చెప్పి ప్లాన్లో ఉంది. అయితే పాత మిగ్లు అంటే ఇప్పటికీ రిటైర్మెంట్ దశలో ఉన్నవి ఏంటంటే, లేకపోతే రిటైర్ అయినవి కావచ్చు, ఇప్పుడు భారత్లో లేవు. MiG-23, MiG-25, MiG-27 యాక్టివ్ MiG జెట్స్ ఒక 60 నుంచి 70 ఉన్నాయి. ప్రధానంగా MiG-29 రిటైర్ అవుతోంది, లేకపోతే ఆల్మోస్ట్ లేనివిగా ఉంది. MiG-21 ఉంది. భారత్లో ఇప్పుడున్న మిగ్లు అంటే కనుక ప్రధానంగా MiG-29 మాత్రమే యాక్టివ్ ఫ్లీట్ అని చెప్పుకోవాలి. MiG-21 చరిత్రలోకి వెళ్తూ ఉంది. సో ఇది కంపారిజన్ గురించి మాట్లాడుకుంటే మిగ్లను భారత్ కొండం ఆపేస్తుందా, ఒకసారి ఇది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీని గురించి మాట్లాడుకోవాలి. ప్రస్తుతం కంటిన్యూ అవుతుందా లేకపోతే ఆపేయడం జరిగిందా, దీని గురించి మాట్లాడుకుంటే మిగ్ను భారత్ కొనడం ఆపేసిందా? ఒక విధంగా చెప్పాలంటే అవును. ఎందుకంటే భారత్ కొత్తగా MiG ఫైటర్ జస్ట్ కొనడం దాదాపు ఆపేసింది. దీని వెనకాల స్ట్రాటజీగా కూడా రీజన్స్ ఉన్నాయి.
ఎందుకంటే భారత్ దగ్గర ఇప్పటికే MiG-29 ఉంది, అప్గ్రేడెడ్ 29 UPG ఉపయోగించడం జరుగుతుంది. కొత్తగా పెద్దగా ఆర్డర్స్ ప్లేస్ చేయటం లేదు, ఎందుకంటే పూర్తిగా ఫేజ్ అవుట్ అవుతున్న సందర్భం కూడా ఉంది. ఎందుకంటే మెయింటెనెన్స్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి దీనికి. MiG-21కి సంబంధించి పాత జెట్లకు ఫ్లయింగ్ కఫిన్ అనే పేరు కూడా వచ్చేస్తుంది MiG-29కి. ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం అండ్ మిగ్ జెట్స్ తయారు చేసే సంస్థ మిఖయాన్. భారత్ ఇప్పుడు రష్యా మీద డిపెండెన్సీ తగ్గించింది, మల్టిపుల్ సోర్సెస్ వైపు వెళుతూ ఉంది. ఇప్పుడు భారత్ ఎక్కువగా దృష్టి సారించింది మన HAL తేజస్ మీద అండ్ AMCA. ఇవి ఇన్ఫ్యాక్ట్ AMCA డెవలప్మెంట్ దశలో ఉంది. ఇటు భారత్ కొనుగోలు చేసినవి ఏంటంటే దసాల్ట్ రఫేల్ కొనుగోలు చేస్తుంది. టెక్నాలజీగా మాట్లాడుకుంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంది. భారత్ మిగిలిన పూర్తిగా వదిలేదు అని చెప్పుకోవచ్చు, కానీ కొత్తగా కొనడం ఆపేస్తుంది. ఉన్న వాటిని మాత్రమే అప్గ్రేడ్ చేసి వాటిని వాడుతుంది. భవిష్యత్తులో తేజస్ AMCA ఇంకా రావాలి. రఫేల్ లాంటి జెట్లదే దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో మొత్తంగా ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు కాస్త టెన్షన్గా మారింది, ఎందుకంటే కుప్పకూలిపోయిన పరిస్థితి అని మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇది కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నప్పుడు దాని రేంజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అది కీలకంగా మారింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ విమానం కుప్పకూలిపోవడం, దట్టు మీరు గుర్తుపెట్టుకుంటే కరెక్ట్గా పెహల్గామ్ అటాక్ జరిగిన 2 రోజుల వ్యవధిలోనే April 22న పెహల్గామ్ అటాక్ జరిగింది. నిన్న ఒకరోజు 24 ఈరోజు. ఇప్పటికే పూర్తిగా మనం గస్తీ కాస్తూ ఉన్నాం. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి, లీడ్ చేస్తూ ఉన్నాయి. ఇది ప్రమాదమేనా అని చెప్పి అనుమానం కలగడానికి. సో మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఈ డీటెయిల్గా అంటే మన ఎయిర్ ఫోర్స్ బయటకు వచ్చి చెప్పేంత వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ పూర్తి స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చెప్పబోతోంది అండ్ పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడాలని కోరుకుందాం. ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పైలట్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్కషన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి విజువల్స్ చూద్దాం.